యేసయ్య మాట అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? రాత్రంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఒకటి కనుక పాపను కాపాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడి ఉన్నాడు. రాత్రంతా కాపాడినటువంటి దేవుడు ఈ దినమంతయు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను అటు కాపుదల, ఆశీర్వాదము, మేలులు సమృద్ధిగా అనుగ్రహించి కాపాడి అయవారి గురించున్నదాకా ఆమేన్. మంచిది. యేసయ్య మాట అటువంటి ఆధ్యాత్మిక ఈ ఉదయకాల వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మంచి వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహించడాన్ని నేను నమ్ముతూ ఉన్నాం. ఇదివరకు అంటే నమ్ముట నీ వలన అయితే బైబుల్లో ఉంది కదా, కాబట్టి సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి మనం అందరూ నమ్ముతూ ఉన్నాం. దేవుడు మీతో ఈ రోజు వాగ్దానం, మంచి వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉండడాన్ని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి దేవుడు తప్పక అతి కృప ధారాళం అనుగ్రహించుగాక. ఆమె ఒక వాగ్దానం చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. మరియు దేవుడు ఒకరికి తన ధాన్యములు సమృద్ధిగా ఇచ్చి దాని అందు తన భాగమును అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకున్నటకును, తన కష్టార్జితములో సంతోషించుటకును ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. మరియు దేవుడు ఒకరికి తన ధాన్యములు సమృద్ధిగా ఇచ్చి వారి అందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకున్నటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగి ఉందని దేవుడి వాగ్దానము మన వెనుకల్లో దేవుడు దీవించిన దాకా ఆమేన్. అయితే మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. అంటాడు నీటి మొదలు కలుగు ఆపదలు అనేకములు, కానీ అవన్నీ కనుక మనం జయించగలిగితే దేవుడు తప్పక మనందరూ కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఎన్నో సంతకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే యోబు భక్తుడి జీవితంలో కూడా, అనుభవంలో కూడా ఏంటంటే తన అనుభవంలో కూడా చూడండి ఎన్నో సమస్యలు వచ్చినాయి. అయినప్పుడు కూడా కుటుంబకైనా ఎడమకైనా పోలేదు, కానీ దేవుడు ఎంతో స్థిరంగా ఉన్నాడు. అందుకనే చూడండి, అయితే తన దేహంలో పాడు చేయగలిగింది అపవాదం. కాబట్టి తనకున్నటువంటి మరి అవన్నీ నాశనం చేయగలిగింది, కానీ తనలో ఉన్న యోగ భక్తులు ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసములు మాత్రం ఏమాత్రం కూడా తీయలేకపోయింది, కలవచ్చలేకపోయింది. అన్ని కూడా తీసుకుంది, మెడలు తీసుకుంది, శరీర సంపదలు పాడు చేసింది అపవాదు. అయినప్పుడు కూడా యోగంలో ఉన్న భక్తుని ఏమాత్రం కూడా తీయలేకపోయింది, కదవచ్చలేకపోయింది. కాబట్టి మనము కూడా అలా భక్తులు కనుక ఉండగలిగితే, అలా మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిలో ఉడుపులుడుపు లేకుండా మనం కూడా కలటువంటి సియోను కొండవల్లి కనుక ఉంటే కనుక యోగును రెండంతల ఆశీర్వాదముతో నింపినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండంతల ఆశీర్వాదముతో ఇది నింపి ఐవార్చాలని ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా యోగులాగా ఆత్మీయ జీవితంలో
బలమైనటువంటి స్థిరమైన పునాదుల వలె ఉందాం. ఆ రుణపు ఆశీర్వాదాలు అధిపతంగా మారుదాం. దేవుడు ఈ వాగ్దానము మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందుకు తలవచ్చినైతే నా కాపుయం ఒకడు తను కనపాపలు కాపాడినటువంటి దేవుడు ఈ ఉదయ కాలం అంతా కూడా అటు కాపుదల సమృద్ధులను గురించినట్లుగా ప్రార్థన చేద్దాం. కనుక ప్రేమించిన మా పరలోక తండ్రి, దేవా నాయన, ఘనమైనటువంటి పాదములు వందనాలు. ప్రభా నాయన, రామశాంతియు ప్రభా ఒకడు తను కనపాపను కాపాడినట్లుగా ప్రభా నాయన, ప్రభా యేసయ్య మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ వీక్షిస్తున్న ప్రతి వారు కూడా నాయన మీరు కాపాడారు. అందరూ బట్టి వందనాలు. ప్రభాని ఉదయ కాలం అంతా కాపుదల సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, అయినా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కొట్టవేయండి ప్రభా. వీళ్ళందరూ కూడా స్వస్థపరచండి ప్రభా. వీళ్ళందరూ దీర్ఘాయువు సుఖపడి సంవత్సరాలు ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అంతేకాదు ఈ రోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు, శుభకార్యములు చేసుకున్న బిడ్డలు కూడా నాయన మీరే దీవించడానికి కూర్చున్నాం ప్రభా నాయన. అంతేకాదు ప్రభు విజయవాడ ప్రాంతంలో అయా ప్రభు పరిస్థితులు చూస్తే అయా మాకు ఎంతో దుఃఖము కలుగుతా ఉంది ప్రభా. ఆయన దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన పట్టణాలు కూడా ప్రభు మీరు కాపాడాలి. అయా బిడ్డలందరూ కూడా ఆయన గొప్ప సహాయం కలగజేయమని కోరుచున్నాం అయ్యా. వారు కూడా ఆయన ప్రభు త్వరగా కోరుకోవడానికి ఆ వారి ప్రాంతం కూడా ఆయన చదువునికి పోవడానికి గ్రహించమని కోరుచున్నాం అయ్యా. అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా దీర్ఘాయువులు సముద్రంలో సంవత్సరాలు ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామములో తండ్రి. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధులైన సహవాసం ఇప్పుడు మనకు సకల పశువులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా కాపాడి ఐవర్చుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.